అందరికీ నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత అరెస్ట్ కేసులో ఈరోజు కీలక పరిణామం జరిగింది. ఈరోజు సిబిఐ స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. దీనిపైన ఈడీ వేసిన ఛార్జ్షీటు 8,000 పేజీల ఛార్జ్షీట్ని ఈడీ దాఖలు చేసింది. ఇది సప్లిమెంటరీ ఛార్జ్షీట్ అని ఈడీ పేర్కొన్నది. అయితే ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఒక మధ్యంతర బెయిల్ వచ్చిన టైంలో నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి లిక్కర్ స్కామ్ కేసులో, నెక్స్ట్ కవితకు బెయిల్ రాబోతుందా, నెక్స్ట్ మెల్లగా ఒక్కొక్కరు బయటకు వస్తారా, ఇట్లాంటి చర్చ జరుగుతున్న టైంలో మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీని ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు విచారించింది, పొడిగించింది. 20వ తేదీన సిబిఐ ఈడీ ఈ రెండు విభాగాలకు సంబంధించిన విచారణ ఆ రోజు జరగబోతుంది. జ్యుడిషియల్ రిమాండ్ ఆ రోజుతో ముగియబోతుంది. 20వ తేదీన దీనిపైన మళ్ళీ హియరింగ్ ఉంది. కానీ ఇప్పుడు కవితకు బెయిల్ ఎప్పుడు వస్తుంది? ఆల్రెడీ కేజ్రీవాల్ దీనిలో కీ రోల్ అన్నారు, కీ పాయింట్ అన్నారు. కేజ్రీవాల్కు ఒక మధ్యంతర బెయిల్ వచ్చింది. అయితే కేజ్రీవాల్కు బెయిల్ వచ్చే గ్రౌండ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఎమ్మెల్సీ కవిత బెయిల్ అడుగుతున్న గ్రౌండ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, వేరుగా ఉన్నాయన్న చర్చ ఒకటి ఈ మధ్య జరుగుతూ ఉంది. ఒకటి కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చిన గ్రౌండ్స్ ఏంటంటే ఆయన పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆప్ పార్టీకి. నెక్స్ట్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, లోక్సభ ఎలక్షన్స్ ఇంకా 3 ఫేజులు జరిగేది ఉంది. కాబట్టి ఆయన లేకపోతే అక్కడ కొంత నష్టం జరిగే అవకాశం ఉందనే గ్రౌండ్లో అక్కడ కేజ్రీవాల్కి అయితే మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చింది. మళ్ళీ వచ్చే నెల 2న కోర్టులో లొంగిపోవాల్సింది. మళ్ళీ తిహార్ జైలుకు కేజ్రీవాల్ వెళ్ళక తప్పదు. ఆ తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్ బెయిల్, ఫుల్ బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. దీని మీద చాలా విచారణ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఎవరు బెయిల్ అడిగినా, కేజ్రీవాల్ బెయిల్ అడిగినా, సిసోడియా బెయిల్ అడిగినా, ఎమ్మెల్సీ కవిత బెయిల్ అడిగినా ఈడీ సిబిఐలు వినిపిస్తున్న వాదన ఒకటే: వీళ్ళు బయటికి వెళ్తే కేసు నీరుగారిపోతుంది, కేసు ఆధారాలను కూడా నీరుగారుస్తారు, లేకపోతే కేసులో సాక్షులను భయపడిపిస్తారు, వీళ్ళు గతంలోనే భయపడిపించారు, బెదిరించారని ఒక విషయాన్ని కోర్టు దృష్టికి ఎప్పుడు ఈడీ సిబిఐ తీసుకొస్తూ ఉన్నాయి. కానీ కేజ్రీవాల్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ మధ్యంతర బెయిల్లో కేసీఆర్ వ్యవహార శైలి తర్వాత కేసు మీద ఎఫెక్ట్ ఉంటుందని కొంతమంది న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. కేజ్రీవాల్ కనుక కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ బెయిల్ లభించే అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇంకా కవిత కేసులో బీఆర్ఎస్ నుంచి వచ్చిన స్పందన మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. ఇది కేవలం మోడీ సృష్టించిన కేసు మాత్రమే, దీనిలో ఏమీ లేదు, మనీ లాండరింగ్ లేదు, ఎక్కడ ₹1 కూడా ఎవరికి దొరకలేదు. జస్ట్ అక్కడ కేజ్రీవాల్ను ఇక్కడ బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టేందుకు మాత్రమే కేసు తెర మీదకి వచ్చిందని బీఆర్ఎస్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఈ మధ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్న వివరణ మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ తెలంగాణలో అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా ఈ నెల లోపు మొత్తం అన్ని ఫేజ్లో లోక్సభ ఎలక్షన్ అయిపోతుంది. లోక్సభ ఎలక్షన్ అయిపోయిన తర్వాత బెయిల్ వస్తుందా? ఖచ్చితంగా ఎంత పెద్ద నిందితులైనా ఎవరైనా వాళ్ళకు ఏదో రోజు బెయిల్ రాక తప్పదు. కానీ అది ఎలక్షన్స్ లోపు వస్తుందా, ఎలక్షన్స్ మొత్తం అయిపోయినాక వస్తుందా అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే 8,000 పేజీల అడిషనల్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ని ఈడీ సబ్మిట్ చేసింది. ఆ ఛార్జ్షీట్ మీద విచారణ చేయాలా వద్దా అనే విషయాన్ని కూడా ఈ నెల 20న కోర్టు దాన్ని చెప్తామని చెప్పింది. కాబట్టి నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయని చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ కేసులో నెక్స్ట్ చేయాల్సిన విచారణ అయితే ఏమీ లేదు. ఢిల్లీ స్కామ్ కేసులో ఇప్పటిదాకా వచ్చిన ఆరోపణలు, లేకపోతే ఇప్పటిదాకా వినిపించిన వార్తలు ఇవన్నీ చూసిన తర్వాత ఆల్రెడీ కేసులో పేరు వినిపించిన వాళ్ళందరూ, కీ రోల్ అని పేరు వినిపించిన వాళ్ళందరూ ఆల్రెడీ జైల్లో ఉన్నారు. కాబట్టి దీనిలో తదుపరి ఇంకా విచారించేది కూడా ఏమీ లేదు. బహుశా ఈ కేసులో నెక్స్ట్ బెయిల్స్ సీజన్ స్టార్ట్ అవుతుందా అనే చర్చ ఒకటి జరుగుతుంది. ఇప్పుడు మధ్యంతర బెయిల్ వచ్చింది, నెక్స్ట్ ఫుల్ బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత కవితకు బెయిల్, తర్వాత సిసోడియా కూడా బెయిల్ వచ్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి అనేది కొంతమంది న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. ఎనీవే ఎలక్షన్స్ అంతా అయిపోయినాయి కాబట్టి ఈ కేసు కొంత ఇప్పటిదాకా ఉన్నంత హైటెన్షన్లో ఉండదు, కొంత ఫ్రీ అయిపోతుంది కేసు అన్న ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.